హైదరాబాదులో పెరిగిన ఒక అమ్మాయి శృతి. ఆమె తండ్రి ఒక వ్యాపారవేత్త. వారి కుటుంబం ఎంతో సంపన్నమైనది. ఆమె సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపేది. శృతి బాగా చదువుకునేది. ఆమె కల అమెరికాలో ఉద్యోగం పొందడం. ఆమె కూడా అదే కళాశాలలో చేరింది. సత్య ఇంజనీరింగ్ కళాశాల. వరుణ్ మరియు శృతి ఒకే తరగతిలో చదివేవారు. కాని మొదట్లో వారు మాట్లాడుకోలేదు. శృతి తరగతిలో చురుకుగా ఉండేది. వరుణ్కు కొన్ని విషయాలు అర్థం కావడం కష్టంగా ఉండేది. ఒకరోజు అతనికి కొన్ని సందేహాలు వచ్చాయి. ధైర్యం చేసి వరుణ్ శృతి దగ్గరకు వెళ్ళి అడిగాడు, కొన్ని సందేహాలు ఉన్నాయి. సహాయం చేస్తావా? శృతి సహాయం చేసింది. అక్కడినుంచి వారి స్నేహం ప్రారంభమైంది. పరీక్షల సమయంలో శృతి సహాయంతో వరుణ్ ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తరువాత వారు చాలా సన్నిహిత మిత్రులయ్యారు. ఒకరోజు వరుణ్ను కొంతమంది సీనియర్లు పిలిచారు. ఒక మూలలో నిలబెట్టారు. శృతితో మాట్లాడకూడదు అని హెచ్చరించారు. వరుణ్ ప్రశాంతంగా చెప్పాడు, ఆమె నా స్నేహితురాలు, ఎందుకు మాట్లాడకూడదు? ఆ ఒక్క మాట సీనియర్లకు నచ్చలేదు. అందరూ కలిసి వరుణ్ను కొట్టారు. వరుణ్ మౌనంగా దెబ్బలు తట్టుకున్నాడు. కాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. శృతికి ఈ విషయం తెలియదు. మరుసటి రోజు వరుణ్ గాయాలతో తరగతికి వచ్చాడు. శృతి చూసి షాక్ అయింది. ఏమైంది అని అడిగింది. వరుణ్ అన్నాడు, చిన్న ప్రమాదం, అబద్ధం చెప్పాడు. కాని తన నొప్పికన్నా శృతికి కలిగిన ఆందోళన అతనికి ఎక్కువగా అనిపించింది. ఇంకొక రోజు వరుణ్ తరగతిలో మరో అమ్మాయి అనితతో మాట్లాడుతున్నాడు. దూరం నుండి శృతి గమనిస్తోంది. ఆమె ముఖంలో స్వల్ప ఈర్ష్య కనిపించింది. కొద్దిసేపటి తరువాత వరుణ్ శృతి దగ్గరకు వచ్చాడు. శృతి అడిగింది, ఏం మాట్లాడుకున్నారు? వరుణ్ చెప్పాడు, ఆమెకు ఒక సందేహం వచ్చింది. నేను వివరించాను. ఆ చిన్న ఈర్ష్య వారికి తెలియకుండానే ప్రేమకు పునాది వేయడం ప్రారంభమైంది.